మళ్ళీ ఇప్పుడు మీరు అంబేద్కర్ వాదులకు గాంధీవాదులకు మధ్య మళ్ళా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. విద్వేషం ఏం లేదు, ఉన్నదే వాస్తవము. అంబేద్కర్ గాంధీ కంటే గొప్పవాడు. అసలు అంబేద్కర్ బాధపడ్డాడు భూమి గురించి, నేను కాదు. అంబేద్కరు గాంధీకి రౌండ్ టేబుల్ జరిగేటప్పుడు 31 మిస్టర్ గాంధీ వేర్ ఈజ్ మై మదర్ ల్యాండ్ అన్నాడు. నా మాతృభూమి చూపెట్టావా అన్నాడు. మాకు భూములు ఏడున్నాయి? ఈ భూమి మీద మేము పుడితే మమ్మల్ని ఎట్లా చంపేస్తారు మీరు? మా అక్కలను మచ్చలను ఎట్లా చేస్తారు మీరు? మేము మనుషులమే కదా. మా అమ్మలు 60 ఏళ్ళు ఉండే ముందుకు మా అమ్మలు చచ్చిపోవాలన్నా? మా అమ్మ ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయింది? మొన్న 50 సంవత్సరాలు మా అమ్మ చచ్చిపోయింది. మరి మీ అమ్మలు ఎందుకు 90 ఏళ్ళు బతుకుతారు? మాకు ఈ భూమి మీద స్థానం లేదా? మా అమ్మలు మా తండ్రులు మేము బతకొద్దా? మా అక్కలు మేము బతకొద్దా? ఏముంది ఈ దేశము? ఎవని హాస్పిటల్ ఏవని, ఈ సంపద ఏవని, స్కూల్ లేవని, ఈ కాలేజీలు ఏవని, ఈ భూములు ఏవని, మొత్తం ఎట్లయితే నీ అయ్య నాగలు కట్టిండా? మీ అమ్మలు నాటేసిరా? మీ అయ్యలు ట్రాక్టర్కి దున్నిరా? మీ అయ్యలు మందు బస్తాలు వేసిరా? మీ అయ్యలు ఏం చేసిర్రు? మరి మా అయ్యలు ఎందుకు చావాలి? మీ అయ్యలు ఎందుకు బతకాలి? ఎప్పుడన్నా వాళ్ళ స్త్రీకి, అగ్రవర్ణ స్త్రీకి అత్యాచారం జరిగితే 2 రోజులలో దేశం మొత్తం అంటుకుంటుంది. కనీసం మా అక్కల మీద, మా చెల్లెల మీద చేసిరు సార్, ఒక వినతి పత్రం తీసుకోండి, పోలీసు ఆయన గేట్ కట్ రానియడు. వాళ్ళ మీద జరిగితే తెల్లారు లాఠీలు వేస్తే, తుపాకు బుల్లెట్లు దిగితే వాళ్ళు చంపేస్తారు. నిజంగా దళితుల మీద ఒక కంప్లైంట్ ఉంది. ఇక్కడ దళిత అట్రాసిటీస్ జరిగినప్పుడు మేము రిపోర్టింగ్కి పోయి వాళ్ళ సమస్యలు రిపోర్ట్ చేసినాం అనుకోండి, వాళ్ళు SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసుని ఫైల్ చేసేటట్టు కూడా మేము మోటివేట్ చేసినాం అనుకోండి. లేదంటే వాళ్ళు ఫైల్ చేస్తే మేము దాన్ని వీడియోగా చేస్తాం. కానీ 2-3 రోజుల్లో ఏమవుతుందంటే వాళ్ళే కేసుని కాంప్రమైజ్ చేసేసుకుంటారు, చేపిస్తారు. దాన్ని ఎన్నుకునేది ఎవరు? మొత్తం వాళ్ళే కదా. మీరు జైబీన్ సినిమాలో ఏం కనబడ్డది మనకు? స్పష్టంగా చూపెట్టిండు కదా. దాని వెనక ఎవరు ఉంటారు? మా వాళ్ళకి ఏం తెలుసు చెప్పు? పోలీసు మెట్లు ఎక్కడం అంటే ఏదో, అసలు పోలీసు మెట్లు అక్కడ ఏడుంటారు? మా వాళ్ళు కింద కూర్చొని అమాయకులు లెక్క చేతులు కట్టుకొని అయ్యా పంచని ఎదురు చూస్తారు. ఎందుకు మా వాడు కుర్చీ మీద కాలు మీద కాలేసుకొని కుర్చీలు ఎందుకు కూర్చోవద్దు? మా అధికారులు కూడా అట్లే ఉంటారు. మా అధికారులు కూడా మమ్మల్ని గౌరవించరు. వాడు అప్పర్ కమ్యూనిటీ వస్తే వాళ్ళని గౌరవిస్తారు. ఈ మధ్య కొద్ది మేర మా అధికారులు కొద్దిగా మారచ్చు, కానీ మెజార్టీ పీపుల్ అప్పర్ కమ్యూనిటీ. నీకు అంతెందుకు? ఈ తుంగతుర్తి శాసనసభ్యుడుండా మందుల సామేలు, ఆయన మొన్న ఏమంటుండు, ఒక శాసనసభ్యుడు భారత రాజ్యాంగం ప్రకారము ఎన్నికైన శాసనసభ్యుడు నా తుంగతుర్తి ఎస్సీ నిధుడు స్థానంలో కూడా కోమటిరెడ్డి భద్రసు యొక్క పెత్తనం ఏందని అడిగిండు. ఎవరు పెత్తనం చేస్తారు రిజర్వేషన్ల మీద? రిజర్వేషన్ల మీద ఎవరు పెత్తనం నడుస్తుంది? మీ పెత్తనం నడుస్తలేదా? మీ చేతులనే మొత్తం మీ చేతులనే ఉండాలా? పేరుకి రిజర్వేషన్లు, మా పరిస్థితి ఏంది? అందుకే దాసరాయమూర్తి ఒక పాటలు ఏమంటాడు, పదవి లేని పవరుకుండే రిజర్వేషను, గా ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు, గీ ముఖ్యమంత్రి పదవికైనా ఎందుకుండదు. చౌదరి గారు, ఓ రాయుడు గారు, ఓ రెడ్డి గారు, ఓ రాజు గారు, మీ పేరు చివరన ఈ తోకలెందుకు, ఈ ఊరి చివరనే మా పాకలెందుకు. డొనేషన్ల యుగములోన డబ్బు లేని దళితుల్లో 100కొకడు చదువుకుంటే ఓర్చుకోని గుణమెందుకు. లంచకొండి దేశంలో 1000కొకడు నౌకరు వస్తే ఓర్చుకోని బుద్ధెందుకు. పాయసాన జీడిపప్పు తినే వాళ్ళకి, వినాలే రెడ్డి గారు, రాజుగారు అందరూ వినాలే, పాయసాన జీడిపప్పు తినే వాళ్ళకి మా గంజిలోన మెతుకు చూసి గునుగుడెందుకు. చౌదరి గారు, ఓ రాజు గారు, ఓ రెడ్డి గారు, ఓ నాయుడు గారు, ఈ పేరు చివరన మీ తోకలెందుకు, ఈ ఊరు చివరనే మా పాకలెందుకు. ఇది ఈ దేశంలో ఉన్న పరిస్థితులు. నేను ఏం చెప్పదలుచుకున్నంటే, రిజర్వేషన్లు తీసేద్దాం మన వాళ్ళకు. ఫస్ట్ కులాన్ని తీసేద్దాం, తర్వాత మతాన్ని తీసేద్దాం, మనుషులుగా బతుకుదామని చెప్తున్నాం. నీ మతం గొప్ప, నా మతం గొప్ప అని గొడవలు పెట్టుకున్న సందర్భం ఇది కాదు. ప్రపంచము ఎంతో టెక్నాలజీలో ముందుకెళ్ళిపోయింది. మన తర్వాత ఏర్పడ్డ దేశాలు కావచ్చు, చైనా, వేరే ప్రపంచ దేశాలు చూసుకోండి, అవి ఎటుపోయినాయి, మనం ఏడున్నాం. తెల్లారులేస్తే వాని మతం గొప్ప, వీని మతం గొప్ప అంటారు, కానీ మరి మనుషులు గొప్ప అని ఎందుకు అంటలేరు? అడు నేనైనా నువ్వని ఎవడైనా, మనిషిని ప్రేమించలేని వాడు ఎవడైనా వాడు ఉగ్రవాదే. కులం గురించి మాట్లాడేటప్పుడు ఉగ్రవాదులే. మనుషులను ప్రేమించాలి, మనుషులే గొప్పవాళ్ళు, మనుషులే చివరి వరకు ఉంటారు. ఈ చరిత్ర నిర్మించుకుంది కూడా ప్రజలే, మతాలు కాదు, గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్గా మీరు రిజర్వేషన్స్ వద్దు అని చెప్తూనే పెద్ద టెండర్ వేస్తున్నారు, భూములు పంచాలంటున్నారు. ఇది అత్యాశ అవదా? ఇప్పుడు నేను ఒక విషయం ఉదాహరణ చెప్తా. ఒక అడవి ఉంటుంది. అడవి ఎవరిది? అక్కడున్న జంతువులది, అక్కడున్న ఆదివాసులది. ఆ జంతువుల కాడికి పోయి జంతువులు అన్నీ ఎలగొడుతుంటే అవి ఊరుకుంటాయా?
చెప్పు. అవి ఏం చేస్తాయి? తిరుగుబాటు చేస్తాయి. ఈ భూమి ఎవరిది? నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మన్మడు ఉండు, అలా మన్మడికి ఆయన పూరీలు వేసి పెడతాడు. ఆయన మన్మడు కాబట్టి పూరీలు వేసిండు. ఆయన మన్మడు పుట్టుకతోనే ఇప్పుడు ఎంత రేవంత్ రెడ్డి ఆస్తి 33 కోట్లని మనం చూపెట్టాడు. ఆయన 33 కోట్లకు వాళ్ళ మన్మడు కూడా వారసుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూపెట్టేంత 900 కోట్లని చూపెట్టి చంద్రబాబు నాయుడు, ఆయన మన్మడు కూడా 900 కోట్లకు. అంటే మరి మా కొడుకులకు కూలుడేనా? మా కొడుకులకు భూమి ఉండొద్దా? మా కొడుకులకు సంపద ఉందా? అంటే పుట్టుకతో వాళ్ళు ఎట్లా ఆగర్భ శ్రీమంతులు అవుతారు, మీరు పుట్టుకతో పేదోడు ఎట్లా అవుతాడు? అందుకే మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, ఈ దేశంలో ఉన్న అన్ని మా వర్గాలు కావచ్చు, మా ఏకముడిగా మా రిజర్వేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తాము. మీ దగ్గర ఉన్న సంపద మాకు ఇచ్చేయమని అడుగుతున్నాం. వేల సంవత్సరాలు ఈ సంపదను అనుభవించింది మీరు, మేము అనుభవించలే. మేము మీ దగ్గర జీతగాలు లెక్కన ఉన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటాడు, ఆయన పని ఏంది? మొగానికి ఇంత గ్లామర్ వేసుకొని సినిమాలు తీస్తాడు. ఆయన భూమి ఎంత ఉంది? ఆయన నాగలు బట్టి దుంతాడా? ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్? ఆయన ఇండస్ట్రీలో ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆయన ఆ పని చేసుకోవాలి. మరి భూమి ఎవరు చేసుకోవాలి? భూమి ఎవరు కష్టపడుతుండో వాడు భూమి చేసుకోవాలి కదా. చెప్పండి. ఇప్పుడు రంగురంగుల బిల్డింగ్లు కట్టిస్తారు, ఈ గుడిసెలు ఆ మేడలు కడతాయి, ఆ మేడలే ఈ గుడిసెలు పీకేస్తాయి. ఇగో ఇది దేశంలో ఉన్న పరిస్థితి. పని చేస్తున్న దగ్గరనేమో భూమి లేదు, పని చేయని దగ్గర 100 ఎకరాల 1000 ఎకరాల భూమి ఉంటుంది. ఐఏఎస్లు ఐపీఎస్లు నాగలు బట్టి దుంతారా? మా ఊర్లో ఒక పంతులు ఉంటాడు, ఈ భూమి అంతా ఉందంటే పంతులు ఇనామంటారు. పంతులమ్మ వచ్చి నాటేసిందా? పంతులు నాగలు కట్టిండా? పంతులు ఏం చేసినాడు? పంతులు 1000 ఎకరాల భూమి ఉంటుంది. పంతులు కష్టపడి ఏం కష్టపడ్డాడు? పంతులు ఏం కష్టపడ్డాడు? పంతులు ఒకవేళ కష్టపడితే మా అయ్యలకైనా 4 గంటలు దున్మాన్ పంతులు ఊరికే అయితే అంత భూమి రాదు కదా. అది ఊరికే వచ్చిందని చెప్తున్నాం మేము. అమాయకమైన ప్రజలను చూసి వేల సంవత్సరాల నుంచి భూమిని వాళ్ళ చేతిలో పెట్టి గుంజుకురు. రాజ్యాధికారం రాని జాతి అంతరించిపోతా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాధికారం ఎవరికి వస్తుంది? భూమి ఎవరి చేతులు ఉంటే రాజ్యాధికారం వానికే వస్తుంది. రాజ్యాధికారం 2 సంవత్సరాలు ఎవరు పరిపాలన చేశారు? భూమి నుండే పరిపాలన చేస్తుండు. రేవంత్ రెడ్డికి ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇప్పుడు? రేవంత్ రెడ్డి వాళ్ళ తాతనే పోలీస్ పటేల్ అంట, వాళ్ళ అయ్యనో వాళ్ళ తాతను ఎవరు పోలీస్ పటేల్ అంటే ఏంది? ఆ భూమి ఎవరికి ఎక్కువ ఉంటే వాడు పోలీస్ పటేల్. భూములు ఎవరి చేతులు ఉంటాయో రాజ్యాధికారం వాళ్ళ చేతికి వస్తుంది. భూములు మా చేతులు లేవు, కానీ మాకు ఇంతవరకు రాజ్యాధికారం రాలే. రాజ్యాధికారం రావాలంటే భూమి మా చేతికి కావాలి. అందుకే రిజర్వేషన్లు పడి ఏడ్చే వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాం, మా రిజర్వేషన్లు మీకు ఇచ్చేస్తున్నాము, మీ సంపద మాకు ఇచ్చేయాల్సిందే. ప్రపంచంలో ఎక్కడైనా పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతులు ఎట్లయితారు, అంటరానులు ఎట్లయితారు? ఎకరం భూమి ఉండదా? సస్త శ్మశానాలు దళితులకు ఊర్లల్లా, వాళ్ళకేమో మహాప్రస్థానాలు, మాకేమో స్థానం లేదు భూమి మీద. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో యువకులందరికీ ఒకటే చెప్పదలుచుకుంది, మన రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళ భూములు మనం తీసుకుందాం. ఇదే నేను చెప్పదలుచుకుంది.